నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసిన వారు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూసి తర్వాత వార్తల వారీగా చర్చించుకుంటూ వెళదాం. కానీ ఒకటి చెప్తున్నా, ఈ 9 నెలల్లో ఒక్క మంచి పని చేశారు. ఒకటి, 2 సంవత్సరాల క్రితం ఓ ఘటన జరిగిందని కల్పించి ఆ కేసు ఇప్పుడు బుక్ చేశారు. కానీ దానికి నేను తెలుగుదేశం నాయకులకి, స్థానిక పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకు తెలుసా? రేపు 4 సంవత్సరాలతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కడతాం ప్రతి పోలీస్ స్టేషన్లో. కొంతమంది సిఐలు అయిపోతుంది రే 2 ఏళ్ళు మేము దుమ్ము దులుపుకున్నాం, సంపాదించుకున్నాం, కొంతమంది నాయకుల్ని కొట్టాం, తెలుగుదేశం నాయకులు ప్రమేయం పొందాం అనుకుంటున్నారు. మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అయ్యేది మీ మీదే, అదే పోలీస్ స్టేషన్ చూపెట్టారు కదా దారి. ఇంతకుముందు ఎప్పుడు జరిగితే అప్పుడే కట్టాలేమో అనుకునేవాళ్ళం మేమందరం. 2 సంవత్సరాల క్రితం జరగని కేసుకి మీరు కేసు కట్టించారు. అధికారంలో రావటం ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని ఏ విధంగా అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, ఈ ఏడాది ఇంతవరకు 1 రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్స్ చేసి రోడ్డు మీదకి వదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను, నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి, జగనన్నని కూర్చోబెట్టండి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కోట ప్రభుత్వం అధికారంలోకి 9 నెలలు అవుతుంది. సూపర్ 6 అని చెప్పారు. ప్రజలకు ఏ విధంగా సూపర్ 6 ఉంది? ఏమవలా, ఏమైంది, ఏమవలా, ఇంకోటి ఏమొచ్చారు, అమ్మఒడి అన్నారు, అయ్యి అన్నారు, ఎత్తేసారు. ఎవరు ఇచ్చింది? లేదు, అన్నా క్యాంటీన్ తప్ప ఏముంది? బడ్డీ కొట్లు బతికోవాలి మొత్తం, నోటు కట్టి మొత్తం తీసి బడ్డీ కొట్లు మొత్తం తీయలేదా? వెయ్యి 1,500 ఎవరికి ఇచ్చారు? మాకు 3 ఆడపిల్లలు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? గ్యాస్ బండ్ ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు చెప్పు, ఎవరికి ఇచ్చారు? సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటికి అనుకూల ఛానల్స్కి ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆదివారం సాయంత్రం నేను ఇక్కడ ఉగాది పండుగలో ఉండేటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నాకు సొంత నివాసం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో హడావిడిగా ఆ రోజు రావడం, నెల్లూరులో నోటీసులు ఇవ్వడం, నన్ను హాజరుకమ్మని 24 గంటల లోపల రమ్మనడం, మరలా నిన్న హైదరాబాద్కి రావడం, నేను లేని సమయంలో నోటీసులు ఇచ్చి 24 గంటల లోపల ఇవ్వడం కాకుండా పోలీసులు సమయం ఇచ్చి నన్ను పిలిస్తే విచారణకు రావడానికి తెలిసినటువంటి నాకు ఏదైతే వాస్తవాలు చెప్పాలనో ఆ వాస్తవాలన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు తెలిసినంత మేర మీరు అక్రమ కేసులు బనాయించి లేదు, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ బయటపెట్టమంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. ముస్లింల పట్ల వివక్షత, దారుణమైన దాడులు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ముస్లింలు ఎవరికి కూడా భద్రత లేని పరిస్థితి తీసుకొచ్చాడు. మీరు ఏ తిండి తింటే నరేంద్ర మోడీకి ఎందుకని అడుగుతున్నా, మీరు తినే తిండి ఆయన డిసైడ్ చేస్తాడని అడుగుతున్నా, మీరు ఎక్కడికి పోవాలనో చెప్పే అర్హత ఆయనకి ఎక్కడుందని అడుగుతున్నా. ఈరోజు 3 తలాక్ ఉంది, ఏం చేశారు నేను అడుగుతున్నా. 3 తలాక్ విషయంలో మైనారిటీస్ పైన దాడులు చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి మామూలుగా కాకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తారా? మీరు హిందువులకు ఒక చట్టం, ఈ ముస్లింలకు ఒక చట్టమా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత.
అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్ళుంటే అందులో 1,48,00,000 ఇళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్. అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా పెద్ద మంది చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. రైట్, జగన్ గారు ఆ విషయం చెప్తున్నారు. P4లో ఉన్న మోసాన్ని వివరిస్తున్నారు. ఇక వరుసనే వార్తల వారీగా చర్చలోకి వెళదాం. భారత్పై ప్రతీకార సుంకం 26%, ప్రతి దేశంపై కనీసం 10% సుంకం. ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్ల్లో సగమే వేస్తున్నాం. అర్ధరాత్రి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. గోపి గారు చెప్పండి, ట్రంప్ మన భారతదేశాన్ని కూడా ముంచుతున్నట్లేనా ఏమిటి? ఆయన ఒక పెద్ద గందరగోళంగా పాలన సాగిస్తున్నట్లుగా జనరల్ ఒపీనియన్ ఉంది. సంక్షిప్తంగా దీని మీద మీ కామెంట్ ఏమిటి? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అమెరికాలో కొంత అలజడి మొదలైంది. ఆయన చెప్పేది ఏంటంటే అమెరికన్స్ ఫస్ట్ అని చెప్తున్నాడు, మిగిలిన వాళ్ళంతా సెకండరీకి వస్తారని చెప్తున్నాడు. ఆ క్రమంలోనే దాదాపుగా 300-400 మంది ఇండియన్స్ ని వెనక పంపించేశారు. ఇది అంతా కూడా ఏంటంటే ఒక చేతగాంతనం, ఒక సెంటిమెంట్ రేప్ కొట్టి అమెరికన్స్ లో దాని మీద బతికేసే ప్రయత్నం చేయడం తప్ప వాస్తవంగా ఉద్యోగాలు కల్పించడంలో కానీ మరి ఆదాయాలు పెంచడంలో కానీ ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. అంటే ఇప్పుడు ప్రతీకార సుంకం ఇండియా మీద కూడా 26% వేస్తున్నట్టు. దీని ఎఫెక్ట్ ఇండియాకి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందా? చాలా తీవ్రంగా ఉంటుందండి. ఇండియా మరి ఎలా ఆలోచిస్తుందో. ఇండియా ప్రధానమంత్రి మొన్ననే వెళ్ళొచ్చారు, ట్రంప్ని కలిశారు. ట్రంప్ నా ఆలోచనలు రెండు ఒకటే అని ప్రధానమంత్రి సగర్వంగా ప్రకటించారు. మేమిద్దరం ఒకే రకంగా ఆలోచిస్తామని. మరి ఈ ట్యాక్స్ పట్ల ఆయన ఎట్లా చూస్తాడో చూడాల్సిన అవసరం ఉంది. ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో. ఇదైతే కాస్త అన్యాయమేనండి. ఇట్లాంటి చర్యలు తీసుకోవడం ఏ దేశానికి తగదు. ఒక దేశం మీద ఇంకో ట్యాక్స్ వేసుకుంటూ కూర్చుంటే పనులు జరిగేవి కాదు. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితుల్ని మరి అంటే ఇండియా పరిశ్రమ, ప్రత్యేకించి ఫార్మా, ఇవన్నీ కూడా దెబ్బతింటాయని భయపడుతున్నట్టున్నారు కదా? అవును, చాలా దెబ్బతింటాయండి ఈ ఫార్మా పరిశ్రమలు. అసలు అమెరికన్స్ ఎవరు కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టకూడదు, పెట్టడానికి వీల్లేదు అనేటువంటి నిర్ణయాలు కూడా ట్రంప్ చేస్తున్నాడు. ఇవన్నీ సరైనవి కావు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పెట్టుబడులు పెట్టుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అయితే హర్షించదగ్గవి కావు. రైట్. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే, స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకుని చూస్తుండాలా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. స్పీకర్ను కోర్టులు ఆదేశించవన్న న్యాయవాది రోహతగి వ్యాఖ్యలపై అభ్యంతరం. మేము జోక్యం చేసుకోకపోతే స్పీకర్ 4 ఏళ్లు కాలయాపన చేసి ఉండేవారేమో అంటూ చాలా తీవ్రంగా గట్టిగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను కూడా కాస్త సీరియస్గానే తీసుకున్నారు. దీనిపై మీరేమంటారు గోపి గారు? సార్, ఇప్పుడు పార్టీల ఫిరాయింపులు అనేవి ఇప్పుడు కొత్తగా మొదలైనవి కావు. దాదాపుగా 90వ దశకం నుంచి చాలా వేగంగా ఉంటున్నాయి. అధికార పార్టీలోకి జంపింగ్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటి టైంలో స్పీకర్లే కొంత త్వరగా చర్యలు తీసుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 23 మందిని తెలుగుదేశం పార్టీ తీసుకుంటే వాళ్ళని చివరి వరకు కూడా 23 మందిలో ఒకళ్ళిద్దరు మంత్రులు అయినా కూడా చివరి వరకు స్పీకర్ అది కాదు పాయింట్. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఉప ఎన్నికలు రావని చెప్పడం మీద ఇంకా అట్లాంటప్పుడు షెడ్యూల్ 10 ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇట్లాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయొద్దని అలాంటి చర్యలే స్పీకర్లు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకోకుండానే కాలయాపన చేస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు చాలా తీవ్ర కాదుగా న్యాయ వ్యవస్థ కూడా ఆ రోజుల్లో అంత సీరియస్ గా స్పందించలేదన్నది కదా రేవంత్ రెడ్డి వాదన. న్యాయ వ్యవస్థ అప్పట్లో స్పందించలేదండి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు గట్టిగా తీసుకుందో ఈ నిర్ణయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ధైర్యంగానే చెప్తున్నాడు ఉప ఎన్నికలు రావు అని. అంటే మేము ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోము
అని చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు న్యాయ వ్యవస్థను సవాల్ చేసినట్లయింది స్పీకర్ కదా. ప్రసాద్ గారు న్యాయ వ్యవస్థను సవాల్ చేసినట్లయింది కదా. మీరు అప్పుడు ఏం చేశారు? అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఏమి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వలేదు కదా, ఇప్పుడు వీళ్ళకి మాత్రం ఎందుకు పోద్ది అన్నది ఆయన ప్రశ్న. అదే ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ స్పీకర్ కూడా చేసేది అదే నిర్ణయం, సైలెంట్ గా కూర్చుంటారు ఏం చేస్తారు అని. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా స్పీకర్ నిర్ణయాలు తీసుకోకపోవచ్చు, వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు అనేది మనం చూస్తాం. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా అనర్హత పెట్టి వేస్తుందా ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడ కొందరు మీద అట్లా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ టెక్నికల్ గా మరి అది ఎంతో ఇటువైపు ఏ కారణాలు గుర్తులేదు కానీ, బట్ మరి ఇది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గవర్నమెంట్ వర్సెస్ జుడిషియరీ వస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. రేవంత్ అడిగిన దాంట్లో కూడా ఒక ప్రశ్న ఉంది. సరే ఆయన మాట అనకూడదు, ఉప ఎన్నికలు రావు అని చెప్పటం, బట్ అట్ ది సేమ్ టైం అప్పుడు న్యాయ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు? అప్పుడు రేవంత్ కూడా కోర్టుకు వెళ్ళాడు, అయినా కూడా పని జరగలేదు. అట్లా మన రాజీవ్ మీరు కూడా దీని మీద ఏమైనా స్పందిస్తారా? రేవంత్ వ్యాఖ్యల మీద మీరు ఎట్లా భావిస్తారు? ఇది దేశవ్యాప్తం ఉన్న సమస్య కాబట్టి. సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం సార్. ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్స్ కాన్ఫ్లిక్ట్ అండి. ఒకటి పరిపాలనా వ్యవస్థ అంటే ఇప్పుడు ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారికి కానీ లేదంటే జ్యుడిషియల్ కానీ ఇది కాన్ఫ్లిక్ట్ అనే చెప్పాలి. జనరల్ గా సుప్రీంకోర్టు వ్యవహారాల్లో ఈ ప్రజాప్రతినిధులు తలదోచుకునేటువంటి జరగదు. అలాగే అసెంబ్లీ వ్యవహారాల్లో వీళ్ళు చట్టాలు చేసేటప్పుడు ఏ నిర్ణయాలన్నా ఈ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకి లేదు. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమీక్ష చేసి ఆ నిర్ణయం తప్పో రైటో చెప్పేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది తప్ప శాసనసభలో శాసన సభాపతి ఈ నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి శాసన సభాపతిని డిక్టేట్ చేసే అధికారం ఏ న్యాయస్థానానికి భారతదేశంలో లేదు నాకున్నటువంటి పరిజ్ఞానంలో. బికాస్ స్పీకర్ పవర్స్, లెట్ ఇట్ బి ది అసెంబ్లీ స్పీకర్, లెట్ ఇట్ బి ద పార్లమెంట్ స్పీకర్, వారి యొక్క అధికారాలు అనేటువంటివి అపరిమితమైనటువంటివి. వారి అధికారాలకు పరిమితులు లేవు. వారు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే చేయరు, అంతే తప్ప నో బడీ కెన్ డిక్టేట్ స్పీకర్ ఇన్ ఇండియన్ కంట్రీ. సో రేపు ఉదయం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది పూర్తిగా స్పీకర్ ఇస్తుంది తప్ప స్పీకర్ ని నిర్దేశించడం అనేటువంటిది సుప్రీంకోర్టు చేయడానికి లేదు. బట్ వారు చేశారు, దాని తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి మనం కూడా వేచి చూడాలి. అండ్ ఇంకోటి రైట్, ఇందాక పెద్దలు చెప్పింది కానీ లేదా రేవంత్ రెడ్డి సమయంలో కానీ అంతే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మరి మా దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారే, ఎంపీలు వెళ్ళిపోయారా, లేదంటే వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు అందరినీ మంత్రులు చేశారు, ఆ రోజు మేము గగ్గోలు పెట్టాం, ఆ రోజు ఈ విధంగా న్యాయస్థానం స్పందించుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అండగా ఉండేది. అయితే న్యాయం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో కాబట్టి ఏదైనప్పటికీ ఆ రోజు కోర్టులు మా వైపు నిలబడలేకపోవచ్చు, న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరగలేకపోవచ్చు, కానీ ప్రజాతీర్పులో జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరిగింది. వెళ్ళిపోయినటువంటి 23 మందిని కూడా ప్రజలే తర్వాత ఓడించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం అవుతుంది. రైట్. అదే కాకుండా మహారాష్ట్ర విషయంలో కూడా అప్పుడు కూడా ఎవరిని ఫిరాయింపులు దాని మీద స్పీకర్ చర్యకి ఫైనల్గా ఒక ఇది వచ్చినట్లేదు ఆ రోజుల్లో. మళ్ళీ తర్వాత ఎలక్షన్లు కూడా అయిపోయింది, 4 ఏళ్ళు జరిగిపోయిందని కూడా అన్నారు. రైట్. బందిపోట్ల కాంగ్రెస్ సర్కార్ తీరు, జేబులు నింపేందుకే సీఎం మంత్రులు పోటీ పడుతున్నారంటూ కేసీఆర్ ఫైర్. కుదిరితే సయోధ్య, లేకుంటే ధర్మయుద్ధం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచితే మోడీకి ఏమి నష్టం, ఏమి నొప్పి. ఢిల్లీలో బీసీ పోరుగర్జన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, నిన్న రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా కలిసి అక్కడ ధర్నాలు చేశారు. చెట్లు నరికివేత ఆపండి, కంచగచ్చిబౌలిలో సర్కారుకు హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన ధర్మాసనం. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద గొడవ నడుస్తూ ఉంది కదా. ఇక వక్ఫ్ బిల్ పాసు, వాడివేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలం 288, వ్యతిరేకం 232. సో వ్యతిరేకించిన వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ఈ విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే, ఇతర విపక్షాలు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్, అనుకూలంగా ఓటేసిన టీడీపీ, జనసేన. అందుకే గతంలో మోడీ గారిని ఉద్దేశించి ముస్లింలకు జరుగుతున్న అన్యాయాల మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు అంటూ ఆ రోజున చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వినిపించడం జరిగింది, గుర్తు చేయడం జరిగింది. వక్ఫ్ బిల్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్న మిథున్ రెడ్డి, ముస్లింలకు అండగా ఉండేందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన ఆ 2 పార్టీల ఎంపీలు. ముస్లింలకు చంద్రబాబు ఢోకా. బిల్లుకు అనుకూలంగా ఓటేసి సవరణలంటూ లీకులు. వాటికి బీజేపీసీ ఆమోదం తమ విజయమని ప్రచారం. ఆ 3 సత్తువలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం.
టీడీపీ ప్రచారం చేసుకున్న సవరణలు అంటూ వాళ్ళు ఓ పక్కేమో బిల్లును వ్యతిరేకిస్తుంటే వ్యతిరేకించకుండా మేమేదో ఆ చిన్న సవరణ చేసాం, ఆ అక్షరం మార్చమన్నాం, ఈ అక్షరం మార్చమన్నాం అని చెప్పి ఈ కథ నడుపుతూ ఉన్నారు. సో దీని మీద గోపి గారు మీ స్పందన ఏమిటి? వక్ఫ్ బిల్లు దాని మీద నిజంగా చంద్రబాబు గారికి ముస్లింల పట్ల ఆ గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే ఇవాళ వ్యతిరేకించాలి కదా, మోడీ గారికి చెప్పుండాలి కదా వద్దు సార్ ఇటువంటిదని. కానీ అప్పుడేమో తలాక్తో సహా అన్నిటినీ వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఇప్పుడేమో కామ్గా అసలు దాదాపు సరెండర్ అయిపోయారన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉందా? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏ ఎండక ఆయన ఆ గొడుగు బట్టే రకం అనేది ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు గతంలో 2014 ముందు బస్సు యాత్ర పెట్టి గుంటూరు జిల్లాకి ఎంటర్ అయినప్పుడు ఆయన మొట్టమొదటిసారి భవిష్యత్తులో నా జీవిత ఆఖరి క్షణం వరకు బీజేపీతో పొత్తు ఉండదు అని ముస్లింల సమక్షంలో పెద్ద ప్రకటన చేశారు. 2014 కాదు, 2004 తర్వాత ఓటమి తర్వాత 2014లో కూడా గుంటూరు జిల్లాకు వచ్చాడండి బస్సు యాత్ర. ముందు కాదు మోడీ గారి చుట్టూ తిరిగి నానా తంటాలు పడ్డారు. తర్వాత బస్సు యాత్ర తర్వాత మోడీ దగ్గరికి వెళ్ళారు మళ్ళీ. సో అదే చెప్తున్నాను నేను. సో బస్సు యాత్ర గుంటూరు జిల్లా పల్నాడు దగ్గర ఎంటర్ కాగానే అక్కడ ముస్లింలందరినీ ఉద్దేశించి ప్రవేశిస్తూ నా జీవితం చివరి క్షణం వరకు ఇక బీజేపీతో పొత్తుండదు అని ప్రకటించి బస్సు యాత్ర అయిపోగానే మోడీ దగ్గరికి వెళ్ళిపోయి మోడీతో పొత్తు పెట్టుకొని మోడీతో మాట్లాడు. సో 2019 ఎలక్షన్లు వచ్చేసరికి రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. కాంగ్రెస్ కలయిక 2018లో అండి, తెలంగాణ 18లో, అదే 2019 ఎలక్షన్లకు ముందు 2018లో. సో అట్లా రాజకీయాలు ఉంటాయి. సో బీజేపీతో ఉంటే కాంగ్రెస్ని, కాంగ్రెస్తో ఉంటే బీజేపీని విమర్శించడం అనేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయము. ఆయన రాజకీయానికి అనుగుణంగానే ఈరోజు ముస్లింలు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా ఆయన ప్రతిపాదనలు కూడా వాళ్ళు చేసిన సవరణలు కూడా పెద్ద ముస్లింలకు మేలు చేసే ఏమి కావు. కానీ బట్ ఆయన చెప్పుకోవడం, రాజకీయంగా ఆయన చెప్పుకోవడం అట్లా చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకోవడానికి కూడా సరే పార్టీలో ఉండే నాయకులందరూ పార్లమెంట్ సభ్యులు కూడా వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల నిజంగానే ముస్లింలకి అన్యాయం జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. ముస్లింలకి అన్యాయం జరుగుతుంది. ముస్లింలకి అంటే బీజేపీ పద్ధతి ఒకటే. బీజేపీ సిద్ధాంతం అనేది ఏంటంటే ఈ దేశంలో ఇది హిందూ దేశం, హిందువులకు మాత్రమే అవకాశాలు, హక్కులు, అధికారాలు ఉంటాయి, మిగిలిన వాళ్ళందరూ కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ఉండాల్సిందే అనేటువంటిదే బీజేపీ పాలసీ. ఆ పాలసీకి అనుగుణంగానే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చారు. దీనివల్ల ఖచ్చితంగా ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, ముస్లింల గొంతు వినిపిస్తుంది, వింటాం కూడా, చూస్తాం మనం. రైట్. రాజు వక్ఫ్ బిల్లు మీద చంద్రబాబు గారు మళ్ళీ పిల్లిగంతులు వేసినట్లా లేకపోతే ఎట్లా? ఈ వక్ఫ్ బోర్డులో చేసిన సవరణలు మత రాజకీయాలు కాదు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి దీంట్లో చంద్రబాబు గారి వైఖరి, జగన్ గారి వైఖరి, వీటి మీద మీ విశ్లేషణ? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమణి యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుంది. ఈ యొక్క బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆల్రెడీ పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. అసలు ఈ బిల్లుకి ఎందుకు వ్యతిరేకించాలి అన్నటువంటిది మీ ద్వారా ప్రజలకి తెలియాలని అంటే, వక్ఫ్ బోర్డు ఏదైతే బోర్డులో ఇతర మతాల వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించేటటువంటి ఒక ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. దాని అర్థం ఏంటంటే ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైనటువంటి హక్కులకు భంగం కలిగించడమే. వారు ఏమడుగుతున్నారు ముస్లింలు, మా వక్ఫ్ బోర్డులో మీరు ఇతర మతాల వాళ్ళని వేస్తారు, వెయ్యండి, మరి మీ హిందూ మతాల బోర్డులో కూడా మా ముస్లింలు మీరు వేస్తారా అని ప్రశ్న ముస్లింస్ నుంచి ఉత్పన్నం అవుతున్నప్పుడు దానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి. రెండు, వక్ఫ్ బోర్డుకి సంబంధించి వక్ఫ్ బోర్డు ఆస్తుల వ్యవహారంలో డేటాబేస్ అంటే ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి అని చెప్పి డేటాబేస్ కనుక అది అప్డేట్ అవ్వకపోతేనట దానికి సంబంధించినటువంటి వివాదాలని కోర్టులో వెళ్ళటానికే లేకుండా ఈ యొక్క బిల్లులో సవరణలో ఒక ప్రతిపాదన. అంటే అది ఎంత అన్యాయం, పొరపాటున ఎక్కకపోయి ఉండొచ్చు, ఎక్కకపోయినంత మాత్రాన దాన్ని కోర్టులోనే సవాల్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఇప్పించకపోతే అది ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించినట్టే కదా అని చెప్పి వారి వాదన, ముస్లిం సోదరుల వాదన. అది వాస్తవం కూడా. దానికి అందుకే మేము ఈ బిల్లును వ్యతిరేకించాం. ఇక మూడో పాయింట్, ఎప్పుడైనా వక్ఫ్ బోర్డు ఆస్తుల, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల అనేటువంటి వివాదం తలెత్తినప్పుడు వీళ్ళు
ప్రభుత్వ అధికారిని నియమిస్తారట. ప్రభుత్వ అధికారి నిర్ణయం అంతిమట. అంటే మీకు నాకు గొడవ జరిగితే ఒక లాయరే జడ్జి, ఇంకో లాయర్ నువ్వు వాదించుకో, నేనే వాదిస్తాను, నేనే తీర్పిస్తానంటే అది ఎంతవరకు సబు? కాబట్టి మా యొక్క హక్కులు పూర్తిగా కాలరాస్తున్నారు అన్నటువంటిది మైనారిటీ సోదరుల యొక్క ఆవేదన. దాన్నే మేము ప్రతిబింబించాం. అందుకే మేము ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేకించాం. ఇక ఆఖరిగా ఎందుకంటే వారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ ఏదైనా తీర్పు ఇస్తే ఆ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే దాన్ని కోర్టుల్లో గౌరవ న్యాయస్థానాల్లో సవాల్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు కూడా ఉంది. మన అవకాశం ఉంటున్నప్పుడు ఎందుకు కొత్తగా వక్ఫ్ బోర్డు బిల్లు ప్రతిపాదనలు అంటూ మళ్ళీ ఎందుకు వచ్చారన్నటువంటిది వారి ప్రశ్న. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు అయిపోతే ఒక మాట, ఓట్లు కావాలంటే ఒక మాట, సీట్లు కావాలంటే ఒక మాట మాట్లాడే నాయకుడు కాదు. అధికారంలో సోనియా గాంధీ గారు ఉన్నా, అధికారంలో నరేంద్ర మోడీ గారు ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిరక్షణ కోసం అనునిత్యం పనిచేసేటటువంటి గొప్ప నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఓట్లు చూడలేదు, సీట్లు చూడలేదు. అది ముస్లింల యొక్క ప్రాథమిక హక్కులకి కాలరాస్తున్నారు, దాన్ని వ్యతిరేకించాలని చెప్పి వ్యతిరేకిస్తూ మా యొక్క వాదన వినిపించాం పార్లమెంట్ లో. ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసాం. అది మా నిజాయితీ, అది మా నిబద్ధత. ముస్లింల పట్ల మాకున్నటువంటి బాధ్యతని మేము నెరవేర్చాం సమర్థవంతంగా. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముస్లింలను అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకుని లాగేస్తే రకంగా చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేకం అయితే ముస్లింలు అందరూ ఆయనకి మిత్రులు అయిపోతారు. అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మిత్రుడైతే ముస్లింలు అందరూ చంద్రబాబుకి శత్రువులు అయిపోతారు. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బిల్లుకు ఆమోదం తెలిపి పైపొచ్చి మీరు అన్నట్టు ఏ అక్షరం మార్చమన్నాను, బి అక్షరం మార్చను, నువ్వు ఏం మార్చమంటే ఎవరికి? నువ్వు బిల్లుకు అనుకూలమా వ్యతిరేకమా? ఇట్స్ సింగిల్ పాయింట్ క్వశ్చన్. క్లియర్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి ముస్లిం సోదరిమని కూడా ఈ యొక్క అంశాన్ని గుర్తు పెట్టుకోవడం కాదు, మీరంతా గుండెల్లో పెట్టుకోవాలని సాక్షి టీవీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. పచ్చి బద్ద ముస్లిం వ్యతిరేకి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. మతపరమైనటువంటి రాజకీయాలు చేయడం ద్వారా ఓట్లు కొలగొట్టాలి, లేదంటే నరేంద్ర మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలనే లక్ష్యంతో చేస్తున్న తత్వం కూడా కాదు. మేము కేంద్ర ప్రభుత్వం విధానంగా ఏదైనా మంచి చేస్తే మంచికి మద్దతు ఇస్తాం. అది మాకు వ్యతిరేకం, మా ప్రజలు మా ప్రాంత మా రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకోకపోతే దాన్నే మేము పార్లమెంట్ లో ప్రతిబింబిస్తాం. ఇది మా నిజాయితీ తప్ప అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సరే బీజేపీతో ఏ రోజు అంటకాగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. రైట్. అంటే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చు, కానీ విధానాల విషయంలో స్పష్టత ఉండాలి. ఒకసారేమో మోడీ గారిని తిట్టడం, ఇంకోసారేమో ఆయన ఏం చెప్తే అది చేయటం, దీంతో చంద్రబాబు గారికి ఒక క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో ఆయన సనాతనని, హిందూ ధర్మని వేషం కట్టి ఒక్కోసారి ముస్లింల దగ్గరికి వెళ్ళేమో నేను ఇది ఇది చేస్తానని చెప్పటం, మళ్ళీ ముస్లింలని సనాతని వేషం కట్టి ముస్లింలని విమర్శించడం, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళు అప్రదిష్ట పాలైతే జగన్ గారు ఒక కన్సిస్టెంట్గా ఒక పాలసీ మీద ఉన్నారన్న దానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. మోడీ గారు అంటే భయపడతారు అని ప్రచారం చేస్తుంటారు కదా, అప్పుడప్పుడు భయపడేదేమో చంద్రబాబు అని ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన విధానం ప్రకారం ఉంటారు అన్నదానికి జగన్ గారు ఒక ఉదాహరణగా నిలుస్తారు. శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం. శర్మ గారు హలో. రైట్. బాబు ప్రకాశం జిల్లా. మాట్లాడండి. కట్ అయిందా? రైట్. రాజు చక్కగా విశ్లేషించారు, బాగుంది మీ విశ్లేషణ, అందుకు అభినందించాలి మిమ్మల్ని. రైట్. మీ నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్. స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది, ఎప్పటికీ రుణపడి ఉంటా. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను. పార్టీలో కూడా అలాగే ఉంది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ అరాచకాలు చేసింది. పోలీసుల అండతో అక్రమాలు, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అలాగే అంటూ అనేక విషయాలు. ప్రత్యేకించి P4 పేరుతో బాబు కొత్త మోసం, చంద్రబాబు నాయుడు మోసాలు క్లైమాక్స్కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు, కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈ మధ్య P4 అనే కొత్త మోసం తీసుకొచ్చారు. దీని ద్వారా సమాజంలో 20% మంది పేదల బాగోగులు అన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తారట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ రాష్ట్రంలో 1.6 కోట్ల ఇళ్లుంటే 1,48,00,000 మందికి 1,48,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే 90% మంది పేదరికంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్ చేస్తున్నారు. అంటే 8.6 లక్షల మంది
148 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులకు అప్పగిస్తారా? అప్పగించాలి కదా, మరి ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గోపి గారు, దీని మీద మీ కామెంట్ ఏమిటి? ఒకటి, కార్యకర్తలకి అంటే ప్రత్యేకించి ఉప ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరికీ వాళ్ళ నిబద్ధతను మెచ్చుకోవడం. 2, P4 పేరుతో చంద్రబాబు కొత్త మోసం చేస్తున్నారని చెప్పటం. అలాగే మొన్న బాపట్ల దగ్గరికి వెళ్ళి నేను పెన్షన్లకి పెట్టే ఖర్చు మొత్తం అంతా జగన్ హామీలు మించిపోయిందని చెప్పటం. ఎందుకు ఇట్లా అసత్యాలు చెప్పడం? ఎందుకు అంత ఓపెన్గా చెప్పిన తీరు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. పైగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి నెల కూడా పెన్షన్ 1000 రూపాయలు పెంచింది వాస్తవమే కాదని మనం అంటలా. అంతకుముందు 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4000 ఇచ్చారు. ఆ 1000 రూపాయలు అదనపు పెన్షన్ ఖర్చు ఇవ్వటం కోసం, 4000 ఇవ్వటం కోసం ఈ 40,000 4 లక్షలు ఎన్ని లక్షలు అవుద్దో ఆ ఏర్పాట్లు సభలు ప్రతి నెల వెళ్లాల్సిన అవసరం, ఒక వాలంటీరో ఒక గుమస్తా చేయాల్సిన పని చంద్రబాబు గారు ఎందుకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు? మరోవైపు P4 మోసంగా జగన్ గారు చెబుతున్నారు. సో వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సరే, ముఖ్యమంత్రి గారు ఒక ఊరు పర్యటనకు వెళితే దాదాపుగా దూరాన్ని బట్టి చూసుకుంటే 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుద్దండి. అంటే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం, ఆ జిల్లాకి సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం అక్కడే ఉండాలి. కొత్తగా రోడ్లు వేసుకోవాలి, హెలిప్యాడ్లు తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి వాటరు, భోజనాలు అవన్నీ కలుపుకొని, అంటే 2 రోజుల ముందు నుంచి ఆ తతంగం అంతా మొదలవుద్ది. ఆ 2 రోజులు డిఏలు, టీఏలు, రాకపోకల ఖర్చులు ఇవన్నీ కూడా కలుపుకుంటే 25 లక్షల నుంచి పైన ఉంటుంది దూరాన్ని బట్టి. సో ఇది అంటే ఒక 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా అన్యాయం. ఆయన అవసరం లేదు కూడా. ఓ మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే చిన్న కింద సచివాలయ ఉద్యోగులు వాళ్ళు పెన్షన్ ఇస్తే సరిపోతుంది. దీనికోసం ముఖ్యమంత్రి వెళ్లాల్సిన పని లేదు. కానీ ఎందుకు వెళ్తున్నారో, ఇది రాజకీయం చేయడం కోసమే, ప్రజాధనం కాబట్టి ఆయన వాడుతున్నారు, సరిపోతుంది. ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికలు వచ్చేసరికి అధికార పార్టీ చాలా ప్రలోభాలకు గురి చేసింది, దౌర్జన్యాలకు కూడా దిగింది చాలా చోట్ల. అంటే కౌన్సిల్ హాల్లోకి, అంటే మండల పరిషత్ కార్యాలయాలు, సమావేశాల హాల్లోకి, మున్సిపాలిటీల్లో కౌన్సిల్ హాల్స్, వీటిలోకి పోలీసులు ఎంటర్ అయ్యారండి ఈసారి. చాలా దురదృష్టకరమని. అసలు పోలీసులు అనేవాళ్ళు లోపలికి రాకూడదు, సమావేశ మందిరంలోకి రాకూడదు. కానీ ఈసారి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి చోద్యం చూస్తూ కూర్చున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం కౌన్సిలర్లు కానీ, తెలుగుదేశం ఎంపీటీసీలు కానీ, వీళ్ళు ఎవరైనా పక్కన ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని చేతులు ఎత్తితే చేతులు పట్టుకొని కిందకి దించేయడం, 2 చేతులు కట్టేసి కుర్చీలకు కట్టేసేయడం, ఇట్లాంటి పనులు, దౌర్జన్యాలన్నీ చాలా చేశారు. దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అభినందించినట్టు అభినందించాల్సిందే. ఇంత దౌర్జన్యం జరుగుతున్నా కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడకపోవడం, ఉప ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి ఇన్ని దౌర్జన్యాలు జరుగుతుంటే కూడా చూస్తూ కూర్చోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇట్లాంటి రాజకీయాలను అయితే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఇలాంటి రాజకీయాలు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకి బలం లేకపోయినా కూడా గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. ఇకపోతే P4 అనేది చూసుకుంటే, ప్రజలను, ధనవంతులను అభివృద్ధిలో భాగస్వాములు చేయడం స్వాగతించదగ్గదే. కానీ ఆ పేరుతో దాన్ని ఒక పాలసీగా తీసుకొచ్చి, సో పేదవాళ్ళ బాధ్యత అంతా కూడా ఇక ధనవంతులు తీర్చేసుకుంటారు, నా అవసరం ఏమీ లేదు అని చేతులు కట్టుకొని కూర్చోవడం, నా సూపర్ 6 అవసరం లేదు, మొత్తం ధనవంతులు వచ్చేసారు, అమెరికా నుంచి NRIలు వచ్చేసారు, వాళ్ళు చూసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే బడా రైతులు, వ్యాపారవేత్తలు వాళ్ళు చూసుకుంటారు, నా సూపర్ 6 అవసరం లేదు అని అనుకోవడం అయితే చాలా దారుణమైన విషయమే. సూపర్ 6లో అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన కారణం సూపర్ 6. మొత్తం 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. మరి ఈ ప్రభుత్వం మొదలైంది జూను 2024లో, విద్యా సంవత్సరం మొదలైంది కూడా 2024. మరి విద్యా సంవత్సరంలో తల్లికి వందనం ఇస్తానన్న వాళ్ళు ఆ విద్యా సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? నీ ప్రభుత్వం మొదలైనప్పుడే కదా విద్యా సంవత్సరం మొదలైంది. వ్యవసాయం, రైతుకు కూడా వ్యవసాయం సీజన్ కూడా జూన్లోనే మొదలవుతుంది, మరి రైతుకి ఇవ్వాలి.
సో ఇవి రెండు కూడా ఇవ్వకపోవడం, ఈ సంవత్సరం ఖాళీ చేయడం, ఈ వచ్చే సంవత్సరం నుంచి ఇస్తానంటాం అంటే మళ్ళీ 2029లో ఇవ్వడానికి లేదు. అప్పుడు ఎలక్షన్లు వచ్చేస్తాయి కాబట్టి ఈ స్కీములు అయిపోదు. అంటే మొత్తంగా చూస్తే ఏంటంటే ఒక 3 సంవత్సరాల పాటు ఈ హామీలు అమలు చేస్తారేమో. అంతే. అంటే మొదటి సంవత్సరం ఎట్లాగే వెళ్ళిపోయింది, చివరి సంవత్సరం కూడా ఎన్నికల పేరుతో వెళ్ళిపోతుంది. ఇక మిగిలేదు 3 సంవత్సరాలే. సో ఈ 3 సంవత్సరాలు అమలు చేస్తూ ఉంటారు. మహిళలకు, ప్రతి మహిళలకు కాదుగా. ఇప్పుడు ఇంకో సంచలనమైన విషయం చెప్పారు, జగన్ నొక్కిన బట్టలన్నీ కలిపి నా పెన్షన్ ఖర్చు కూడా లేదన్న. ఆయన పెంచిన 1000 రూపాయలకే లెక్క ప్రకారం 640 కోట్లు అవుద్ది. కానీ ఈయన ఇచ్చిన హామీలు 1,50,000 కోట్లు కదా. అవన్నీ ఎట్లా మొత్తం పెన్షన్ మొత్తం తనే కొత్తగా ఇస్తున్నట్లుగా పిక్చర్ ఇవ్వడం కరెక్టేనా? జగన్ చెప్పినవన్నీ చేశాడండి. కరోనా లాంటి లాక్డౌన్ సిస్టమ్ వచ్చిన రోజుల్లో కూడా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేశాడు, ఆపలేదు. ఎప్పుడు కూడా ఆ బటన్ నొక్కుడు ఆపలేదు. ఖచ్చితంగా డైరెక్ట్ గా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇది లాక్డౌన్ వచ్చినా కూడా రాష్ట్రానికి ఆదాయం తగ్గిన కూడా వ్యాపారాలు లేక వ్యాపారాలు మూతబడి రాష్ట్రానికి ఆదాయం తగ్గినా కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు అన్ని పథకాలకే డబ్బులు అందించాడు, అయిపోయింది. ఈయన వచ్చేసరికి ఒక్క పెన్షన్ ఇచ్చేసి మొత్తం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని పథకాలకు అంటే కూడా మేలు నేనే చాలా ఎక్కువ చేశానని చెప్పుకోవడం అయితే హాస్యాస్పదం. దాని మీద ప్రజలే జోకులు వేస్తున్నారు. గ్రామాల్లో చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వ పాలన గురించి. అది అంతా గమనించుకుంటే ఆయనకే మంచిది. అయితే ఇప్పటికే ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. ఉచిత బస్సు లేదు, ఉచిత సిలిండర్ మొట్టమొదట పథకం ఆ సూపర్ 6 లో తను అమలు చేయబోయే మొట్టమొదటి పథకం ప్రతి మహిళకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాను. రెండో పథకం నిరుద్యోగ భృతి అని చెప్పాడు. కానీ మొట్టమొదట లాస్ట్ ఇయర్ ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు, అయిపోయింది. అది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక సిలిండరు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ వచ్చేసింది, ఇంతవరకు ఈ సంవత్సరంలో ఒక్క సిలిండర్ కూడా ఇవ్వలేదు. సో దీన్ని బట్టే తెలుస్తుంది ఆయన అమలు చేసే విధానాలు ఎలా ఉంటాయి అనేది. సో దాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా అంచనాకు వస్తారు. ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు అనేది ఒక సంవత్సరం అవుతోంది, 11 నెలలు 10 నెలలు, కానీ ఒక్క ఉచిత బస్సు అనేది ఎక్కడ కనిపించలేదు మహిళలకు. దాని పట్ల కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారు. రైట్. చెన్నారెడ్డి గారు, ప్రకాశం జిల్లా. చెన్నారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మార్నింగ్ సార్, అక్కడ ఉన్న పెద్దలకి పైనల్ వాళ్ళకి నమస్కారం సార్. నమస్తే, మాట్లాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు అసలు రోజుకు ఒక వేషం వేస్తున్నారు సార్, అసలు ఏం అర్థం కావట్లేదు. రోజుకు వేషం వేస్తున్నారా? అవును సార్. జాగ్రత్త, మీ జిల్లాకే వచ్చి మళ్ళీ రెడ్ బుక్ అంటూ లోకేష్ గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరంతా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది మన వైసీపీ వాళ్ళు అంటుంటారు పిచ్చి కుక్క మాదిరిగా మారింది రెడ్ బుక్ అనేది. ఆయన ఓపెన్గా చెబుతున్నాడు రెడ్ బుక్ అని. అంటే ఇప్పుడు సీఎం ఆయన లేకపోతే చంద్రబాబు గారు అర్థం కాని పరిస్థితిగా మార్చుకున్నారు కదా. కాబట్టి మీలాంటి మిత్రులు జాగ్రత్తగా ఉండాలని, అందరం జాగ్రత్తగానే ఉండాలి, మీలాంటి మిత్రులు మరీ జాగ్రత్తగా ఉండాలని నా సూచన. కంప్లీట్ చేయండి మిత్రమా. అదే సార్, P4 అనేది అసలు ఎట్లా నిర్మూలిస్తారు అర్థం కావట్లేదు సార్ ఆయన చెప్పడం. P4తో మొత్తం పేదరికం పోద్దట, ఇదే పైగా 4 ఏళ్లలోనే. అది విశేషం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంతగా వెర్రివాళ్ళనో పిచ్చివాళ్ళ కింద లెక్కేసిన ఏ పార్టీ ఉండదేమో బహుశా. నేను తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, కానీ మరీ ఇంత ఘోరంగా అబద్ధాలు, అసత్యాలు, ఇట్లాంటి అతిశయోక్తి మాటలు ఇవన్నీ చెప్తున్నారు. రైట్. సందాని గారు, కందుకూరు నుంచి. సందాని గారు నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమి నేతలకి ఒక్కబోటు తరఫున వ్యతిరేకంగా ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్ మా ముస్లిం సంఘంలో తరఫున. ఓకే. తర్వాత సార్ యూటర్న్ బాబు సార్, యూటర్న్ ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో యూటర్న్ చేసుకుంటారు. దానికి తోడు జనసేన నేత మన పవన్ కళ్యాణ్ కూడా యూటర్న్ అయిపోయాడు సార్ దాని ప్రతి దానికి. తర్వాత మన ఒక్కబోటు బిల్లుకి ఈ సవరణలని 3 సవరణలు చేశారు సార్. ఎన్ని పనికి మాలిన సవరణలు, పనికి వచ్చే సవరణలు ఒకటి కూడా లేదు. ఈ ఒక్కబోటు మనకు వ్యతిరేకంగా ఓటేసేందుకు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే. రాజు మాట్లాడండి. ఈ P4 మీద, అట్లాగే చంద్రబాబు గారి తాజా ప్రకటనల మీద, వీటన్నిటి మీద ఇప్పుడు మాట్లాడాం కదా, దాని అన్నిటి గురించి మాట్లాడి. సార్, ఇప్పుడు మనందరి దృష్టిలో పేదరిక నిర్మూలన అనేటువంటిది బహుశా మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మనందరం
సాధ్యమైనంత వరకు వ్యక్తులుగా సమాజంలో అందరూ పురోగతి సాధించాలని అన్ని ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. ఎవరు పేదరికం నుంచి పురోగతి సాధించాలనేటువంటి లక్ష్యం లేకుండా ఏ ప్రభుత్వాలు నడవలేదు. ఒక్కొక్కరు స్థాయిలో ఒక్కొక్కరు చేశారు. అయితే కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు తారుతో వేయట్లేదు, బంగారంతో వేస్తున్నారు. దాని మీద కార్లు మామూలు కార్లు వెళ్ళట్లేదు, టెస్లా కార్లు కూడా పనికిరావు, వజ్రాల కార్లలో తిరుగుతున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు P4 ఫలితమే అని చెప్పి రేపు తెల్లారు గట్ల పచ్చ మీడియాలో రాసినా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. పేదరికం అయిపోయింది, పేదరికం అంతమైపోయిందని రాస్తారా? పేదరికం అంతా అయిపోయింది, అసలు ఇప్పుడు ఎవరు పేదలు లేరని రాస్తారా? మరి ఇంకేలే, మరి బంగారంతో రోడ్లు వేస్తున్నారండి బాబా, వజ్రాల కార్లు తిరిగేస్తున్నారు. మామూలు విషయం కాదు. దేవతామూర్తులకు దొరికేటటువంటి అమృతాన్ని ఏదో అంటారు చూసారా, ఇంద్రలోకం నుంచి తెప్పించి మరి రాష్ట్ర ప్రజలకు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అందరూ మనం అమరలమే, మనకు మరణమే లేదు. ఈ రాష్ట్రాన్ని అలా గొప్పగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పేపర్లో చదివిన చంద్రబాబు నాయుడు మాటలు చూసినా ఇలాగే ఉంటాయి. గాల్లో మేళ్ళు, నీటి మీద రాతలు, అరచేతులు వైకుంఠం చూపించి ప్రజలను నట్టేట ముంచేస్తున్నారు. ఎక్కడ సరిపోతుంది? ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్క చూస్తే 1,60,00,000 ఇల్లు ఉంటే 1,48,00,000 వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ 8 లక్షల చిల్లర మంది ఉంటే ఎవరైనా ఎందుకు చేస్తారు? ఈ రోజు ఈ రాష్ట్రం ఉదాహరణకు మా శ్రీకాకుళం జిల్లా ఉందండి. జిఎంఆర్ గారు ఉన్నారు, బాగా డబ్బున్న ఆయన, పెద్ద వ్యాపారస్తుడు. ఉత్తరాంధ్ర దత్తత తీసుకుంటాడు ఆయన. ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఆస్తి పంచిపెట్టేస్తాడా? ఉత్తరాంధ్ర కదా వెనకబడినటువంటి ప్రాంతం. అప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కంటే అత్యధికంగా వెనకబడినటువంటిది ఉత్తరాంధ్ర అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది. ఏది? చంద్రబాబు నాయుడు గారిని బయటకు వచ్చి జిఎంఆర్ గారి నోటుతో P4 పద్ధతి ప్రకారం ఉత్తరాంధ్ర మొత్తం నా ఆస్తులను దారదత్తం చేస్తున్నాను, ఉత్తరాంధ్రలో పేదరికందరికీ కూడా నా జిఎంఆర్ రాసి ఇచ్చేస్తున్నాను అని చెప్పించమని చెప్పండి. అంటే వినేవాడు అంత కరెక్ట్ పాయింట్ చెప్పారు మిత్రం. నాకు కూడా అదే అనిపించింది. P4 అంటే ఈ చంద్రబాబు గారికి ఆస్తి ఇంత ఉంది, దాంట్లో ఇంత నేను ఇచ్చేస్తున్నాను పేదలకి, ఇగో ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చి వాడిని కోటీశ్వరం చేసేస్తున్నాను అని చెప్పుకుంటూ వెళ్తారేమో అనుకున్న లక్షల. అదేమి లేకుండా ఏదో కాలేజీలో చదివించి, ఇప్పుడు చదివించే వాళ్ళు ఎంతమంది లేరు, బోర్డు మంది చదివిస్తారు సార్. ఎవరైనా ఎందుకు చదివిస్తారు? దెర్ ఇస్ ఆల్రెడీ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అనేటువంటి ఉన్నాయి. వాళ్ళు చేసేవి లెట్ ఇట్ బి ది ఇండస్ట్రియలిస్ట్, ఏ వ్యాపార సంస్థ ఏదైనా సరే ఆదాయం సంపాదించుకునేటువంటి వర్గాలకి ప్రభుత్వం CSR అని పెట్టింది. వారికి వచ్చినటువంటి ఆదాయంలో కొంత పేద వర్గాల్ని చదివించడం కోసం, లేదంటే పేద వర్గాల అభ్యున్నతి కోసం వినియోగించమని ఆల్రెడీ ఉన్నది. నువ్వేదో కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టు చెప్తావేంటి? అంటే కేవలం ప్రజల్ని మసిపూసి మారేడుగా చేసి దొంగ మాటలు తప్ప ఇంకోటి కాదు. రెండవది ఇంకోటి ఏంటంటే అతి గొప్ప మాట అంటే దీస్ ఆర్ ఆల్ ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద డికేట్స్ అంటారు. ఇలాంటివే ఆయన ఇచ్చేటటువంటి ఒక పెన్షన్ అట జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినన్ని బటన్లు అంతట. అంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారో లెక్క కట్టి చెప్పమంటే బొక్కెట్టి ఎడుతారు తెలుగుదేశం పార్టీలో, ఎవరికి గుర్తుండదు. అన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలను 9 పెట్టి చెప్పకుండా సుమారు 30 పైన పథకాలు ప్రజలకు ఇచ్చారు. ప్రతి 1వ తారీఖు కూడా ప్రజల్ని పేద వర్గాల నుంచి ఉన్నత స్థాయికి తీసుకురావడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది. కానీ అలా ప్రజలకి డబ్బు ఇస్తుంటే, ప్రజలకి ఆర్థిక సహాయం అందిస్తుంటే, తోడ్పాటు అందిస్తుంటే, స్వయం ఉపాధి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం ద్వారా అవకాశం కల్పిస్తుంటే, మీరందరూ కాదా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పింది? మీరందరూ కాదా ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అందులో 2,70,00,000 కోట్లు పేద ప్రజలకి పంచి పెట్టారు. మధ్యలో కరోనా వచ్చింది. ఇది కాక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. కానీ ఈ రోజు మీరు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎంతమంది పేద ప్రజలు మీరు ఏం పంచారు? ఆ పెన్షన్ ఇవ్వడం తప్పితే. ఇంకొకటి సార్, ఆ పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీర్ చేశాడు. కానీ వాలంటీర్ చేసే పని ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంటే వీళ్ళ పని తక్కువ, హడావుడి ఎక్కువ అనే బ్యాచ్ అని చెప్పడానికి ఎందుకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఈ వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళాడు కదా, తెల్లారు 5 గంటలకే పంపాడు కదా. నాయకుడు అంటే అది. ఆయన సెంట్రల్ లో ఉంటూ పవర్ ని డీసెంట్రలైజ్ చేస్తూ ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కింటికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. మరి మిగతా ఎవరు వెళ్తున్నారు? మిగతా అన్నింటికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి పనిచేస్తారా? అంటే ఎన్నాళ్ళు నువ్వు పెట్టినటువంటి ఒకే ఒక్క పథకానికి ప్రతిసారి తిరగడం అంటే వాట్ ఈస్ దిస్? మొదటిసారి ప్రారంభోత్సవానికి వెళ్ళారంటే ఎవరైనా చేస్తారు, తప్పేం కాదు. ప్రతి నెల ఏంటి ఒక గుమస్తానో ఎవరో చేయాల్సిన పని. ఇది ఎలా ఉందంటే సార్, ఇది ఎలా ఉందంటే ఎవరికో జరగాలి పెళ్లి మళ్ళీ అన్నట్టు చెయ్యాలి ప్రారంభోత్సవం మళ్ళీ అన్నట్టే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను సార్, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. ఇందాక మీరు రెడ్ బుక్ గురించి అన్నారు కాబట్టి ఒక్క నిమిషం, రెడ్ బుక్ మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి సపరేట్ గా మాట్లాడదాం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఈ కార్యకర్తలకి కానీ వీళ్ళందరినీ ఎలక్ట్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక భరోసా ఇవ్వటంలో జగన్ గారు సక్సెస్ అయినట్లేనా? 100% సార్. ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీ గెలిచినప్పుడు
ప్రజలకు న్యాయం జరిగింది, కార్యకర్తలు కొంత వదిలేసాం. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత పదవులు పొందో, మంత్రులు అయ్యో, ఇంకోటి అయినోలో, నాయకులు, పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు, ఎంపీలు అయిన వాళ్ళందరూ కూడా, రాజ్యసభ మెంబర్లు అయిన వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయారు. కార్యకర్తలు ఈరోజు న్యాయం చేశారు. కార్యకర్తలే నిలబడ్డారు. సార్ ఎస్ కొందరే, నేను వెళ్ళిపోయిన వారందరూ అన్నాను సార్, ఉన్న వాళ్ళందరూ అనలే. వెళ్ళిపోయిన వారందరూ నా ఉద్దేశంలో వాళ్ళందరే, వెళ్ళిపోయిన వారు కొందరు. సరే, వాళ్ళందరూ నా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు కార్యకర్తలందరూ కూడా న్యాయంగా నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు. వారి గతంలో అనుకున్నంత స్థాయిలో మేము చేయలేకపోయినా అది కార్యకర్తల ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, ఈ రెండూ కూడా చాలా స్ట్రాంగ్ బాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంది. కాబట్టే మీరు చూస్తే ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఆ సుజనాన్న ఎంపీటీసీ గారిని కానీ ఇంకా చాలా మంది మహిళల్ని కౌన్సిల్ హాల్లో బట్టలు పట్టుకుని లాగేటటువంటి నీచ కీచక సంస్కృతికి అవి సభలా, దుశ్శాసన సభలా అన్న స్థాయికి నిజంగా మరోసారి చూపించారు రాష్ట్ర ప్రజలకి. అయినా సరే ఆ వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద విజయం సాధించి వచ్చారు. వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్ఫూర్తి కథ. మా మిగతా వారందరికీ కూడా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలాగే నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పుడు నిలబడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం అవసరం కలబడతారు, కార్యకర్తలను పైకి తీసుకొస్తారు. బంగారు భవిష్యత్తు కార్యకర్తలకి, పార్టీని నమ్ముకున్న వారికి ఉంటాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని మా కార్యకర్తల్లో నింపింది. ఇక్కడ ఒక్క మాట చెప్తాను సార్, ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చిరస్థాయి వాళ్ళకి కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా రక్తం పారని, గుండెలు పగలని, కండలు కరగని, విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి ఆపట ఎవడతరం అన్నట్టు, విజయకాంక్ష జగన్ అయితే ఆ ఊపిరి ఆపట ఏ కూటమి తరం అన్నట్టు పోరాటం చేసినటువంటి పోరాట యోధులు మా కార్యకర్తలందరూ. వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. మేము కూడా సాక్షి వేదిక నుంచి సెల్యూట్ చేస్తున్నాం మా కార్యకర్తలందరికీ. రైట్. నిజానికి జగన్ గారి టైంలో పరిపాలన మీద ఈ సచివాలయాలు, వాలంటీర్లు వీళ్ళందరినీ పెట్టిన నేపథ్యంలో చూస్తే నాకు తెలిసి జగన్ గారి టైంలో కార్యకర్తలకు వచ్చిన పదవులు ఎవరికీ రాలేదు. ఎంపీటీ అన్నీ గెలిచారు కదా. అయినప్పుడు కూడా ఒక రకమైన అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే వాలంటీర్లకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది, మాకు రాలేదు ఇట్లాంటి, లేదా నాయకుల్ని కలవటం కష్టం అవుతుంది, అధినాయకుడిని, ఇట్లాంటివి తప్ప నాకు తెలిసి నా అనుభవంలో వైసీపీ కార్యకర్తలకు వచ్చిన పదవులు బహుశా ఏ పార్టీకి వచ్చి ఉండకపోవచ్చు. సార్ ఇది ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రతి కార్యకర్త, నాయుడు కూడా ఏదో ఒక బోర్డు పెట్టి తిరిగాం సగర్వంగా. కార్పొరేషన్ డైరెక్టర్ అనో, ఇంకోటనో, మెంబర్ అనో ఏదో ఒకటి పెట్టి తిరిగాం. కానీ ఉన్నటువంటి అసంతృప్తి ఏంటో కూడా మీకు చెప్తాను. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా పోరాటం చేస్తానో, ధర్నా చేస్తానో, ఒక ఎస్ఐ స్థాయి అధికారో, ఒక డిఎస్పీ స్థాయి అధికారో, సిఐ స్థాయి అధికారి ఇచ్చే గౌరవం పదవులు ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కనీస గౌరవ మర్యాదలు అధికార యంత్రాంగం నుండి మా కార్యకర్తలకు దక్కలేదు. అది మా తాలూకు అసంతృప్తి. అంతే తప్ప మాకు పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదనో, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చిన్న చూశారనో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నెత్తులు పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. కాబట్టి అన్ని పదవులు ఇచ్చారు. ఉదాహరణ ఒకటి చెప్తాను. నేను విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నేను చేశాను విశాఖపట్నంలో. నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాలకి కూడా జాయింట్ కలెక్టర్లు నియమిస్తూ ఆదేశాలు ఇచ్చాడు. ఏమండి పొలిటికల్ అపాయింట్మెంట్స్ చేయడం చేత కదా అంటే మీ కూటమిలో కొట్టేసుకుంటున్నారా? మీకు సమర్థవంతంగా పనిచేసే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లే లేరా ఈ కూటమి ప్రభుత్వానికి? మరి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయలేదే. 14 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు ఎవరిని కూడా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియమించలేదు. కానీ జగన్ గారు నియమించారు. అది గొప్ప విషయం. జగన్ గారు చాలా చేశారు. దాదాపు అన్ని పదవులు భర్తీ చేశారు. కార్యకర్తలతోటే కదా చేసేది. కార్యకర్తలు అన్ని పదవులు, అనుకున్న పదవుల కన్నా మించిన పదవులు చేశారు. కాబట్టి కార్యకర్తల అసంతృప్తి అనేది ఒక నోషన్ లాగా క్రియేట్ అయింది తప్ప పూర్తిగా మనం దాన్ని తీసుకోవడానికి కూడా లేదు. రైట్. మీ కుటుంబానికి అండగా ఉంటానంటూ ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భరోసా, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామంటూ హామీ. రాజమండ్రిలో ఆ పాప పరిస్థితి వచ్చింది కదా, మీద దాడి జరగటం. ఇవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు దాడి చేశారు. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలను వైఎస్ జగన్కు వివరించిన వైఎస్ఆర్సీపీ నేత మురళి. ఎక్కడ చూసినా ఈ రెడ్ బిగ్ గోలా వీటివన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చిన్న విరామం తర్వాత అట్లా ఈ లోకేష్ గారు కొబ్బరి కొట్టాలి టెంకాయ మళ్ళీ అంటూ జగన్ గారు శంకుస్థాపన చేసినట్టు మళ్ళీ చేయటం, మళ్ళీ దాంతోపాటు పోనీ అట్లా ఊరుకున్నారా? పరిశ్రమలు అడ్డుకుంటున్నారు, ప్రాజెక్టులను అడ్డుకుంటే రెడ్ బుక్ అంట.
ఈ పిచ్చిగోళ రెడ్ బుక్ ఏందో అర్థమే కావట్లేదు. చంద్రబాబు గారు సీఎమ్మా, లోకేష్ గారు సీఎమ్మా, ఏమిటి ఈ పరిణామం, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందన్న దాని మీద చర్చలోకి వెళదాం. లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్టులను తరిమేశారని పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు కదా, అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలో రావాలి కాబట్టి చేశారు. ఇప్పుడు చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే, రిలయన్స్ అధినేత అంబానీ అంటేనే ఆయన వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టారు. అట్లాగే అది ఆ రోజుల్లో ప్రతి దానికి అడ్డం పడింది ఎవరండి? తెలుగుదేశం, జనసేన, వీళ్ళే కదా. గ్రీన్కో మీద ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు కదా, ఆ రోజు గ్రీన్కోని అడ్డం పడింది ఎవరు? ప్రాజెక్టుకి అడ్డం పడిందే వాళ్ళే. అప్పుడు అదానికి వస్తుంటే అదానికి రాసి చేస్తున్నారని ప్రచారం చేసింది వాళ్ళే, ఎల్లో మీడియాతోటి కలిపి. ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకుంటే ఈయన రెడ్ బుక్ అంట. మరి అసలు ఈయన సీఎమ్మా, చంద్రబాబు గారి సీఎమ్మా, అసలు డిప్యూటీ సీఎం ఎందుకు గాలిపోయినట్ట ఏమిటి అసలు అర్థం కాకుండా మొత్తం దీని మీద వస్తూ ఉంది. సకల శాఖల మంత్రి అంటే ఈయన సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. సకల శాఖల మంత్రి లోకేష్, అన్ని శాఖల్లోనూ మంత్రి లోకేష్ జోక్యం, సంబంధం లేని శాఖల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా లోకేష్తోనే, లోపల రగిలిపోతున్న కూటమి మంత్రులు అంట. బహుశా రగిలిపోతున్నారన్న దాంట్లో నేను కూడా ఏకీభవించను, ఎందుకైనా మంచిదిలే, ఈయన కూడా కాకా పట్టుకుంటే బెటర్ అనుకుంటారు. కానీ ఇక కొట్టాలి టెంకాయ మళ్ళీ రిలయన్స్ CGB ప్లాంట్లను తామే తెచ్చినట్లు చెప్పుకోవడానికి కూటమి సర్కార్ గిమ్మిక్కులు అంటూ దానికి సంబంధించిన వీడియో చూద్దాం. ఈ వార్తలు చూసిన తర్వాత భవ్యంగా కట్టపెట్టారు. భవ్యాకి హెల్త్ సర్వీసెస్ 108, 104 ఇవ్వటంలో అడ్డగోలు నిబంధనలతో అస్మతి సంస్థకు కేటాయించేశారట. ఇక వీర విధేయులతో సిట్టు, రెడ్ బుక్ కుట్రలే అమలే లక్ష్యం, దర్యాప్తు పేరుతో వేధింపులు, అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, అత్యంత వివాదాస్పదంగా సిట్ తీరు అంటూ డైరెక్ట్గా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఫోటోలు వేసి సాక్షి వాళ్ళు వీళ్ళంతా పచ్చ బ్యాచ్గా మారిపోయారు అంటూ చాలా ధైర్యంగా ఇచ్చారు. నిన్నేమో మరి కొంతమంది పోలీస్ ఆఫీసర్లకి నెలల తరపు పోస్టింగ్లు ఇవ్వకుండా రెడ్ బుక్ పేరుతో వేధిస్తున్న తీరు మీద కూడా ఇచ్చారు. ఇంకోవైపు పరిధి దాటొద్దు, పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు. పౌరుల పరిధి దాటవచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీల్లేదు, పరిధి దాటినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు. అయినప్పుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇవేమి ఏపీలో మాత్రం పడుతున్నట్లేదు. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్లోకి పేరంట. ఈయన ఎవరండి అసలు? రెడ్ బుక్ ఏంటి, ఆ పేరేంది? వైకాపా వాళ్ళు పని చేయనివారంట. పని చేయనీయకుండా అడ్డం పడింది ఎవరన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్, నేను అనేకసార్లు చెబుతూ వచ్చా, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రాకుండా, లేకపోతే ఈ పాటికి చీరాల దగ్గర పెద్ద ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చింది. ఆ రోజుల్లో అడ్డం పడింది వీళ్ళు కాదా? జగన్ గారి మీద అక్రమ కేసులు పెట్టి రకరకాల ఎవరే ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా దానికి బురదేసింది వీళ్ళు కాదా? ఇప్పుడు ఈ కథలన్నీ చెబుతున్నారు. దీని మీద మీరేమంటారు గోపి గారు? సార్, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన మాత్రం చాలా ఒకసారి ఒక వీడియో చూద్దాం, మర్చిపోయాను. ఒక చిన్న వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. రిలయన్స్ అంబానీ వచ్చిన వీడియో ఆ రోజుల్లో. అది రిలయన్స్ అంబానీ ఆ రోజు వచ్చి సర్టిఫికేట్ ఇచ్చింది. బహుశా లోకేష్ గారికి అవేమి చూడాల్సిన అవసరం లేదు, ఆయనకి బురద వేయటమే కార్యక్రమంగా ఉంది కాబట్టి ఇప్పటికి కూడా. ఇప్పుడు మాట్లాడండి గోపి గారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రీన్కో వచ్చినప్పుడు చాలా అపహాస్యం చేశారు. లోకేషే గ్రీన్కో కోసం జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి ఒప్పందం చేసుకొచ్చారు, ఇక్కడ చేసుకోకూడదా, అది దానికోసం అక్కడికి పోవాలంటూ అపహాస్యంగా మాట్లాడారు. మరి అదే గ్రీన్కో అద్భుతంగా పనిచేస్తుంది, అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కాదు. దాంతోపాటు ఆ పార్టీ ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన సునీల్ గారిని నేను మొన్న P4 దాంట్లో పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా, ఆయన వైసీపీ వాడైనా కూడా. వైసీపీ వాళ్ళు ఎవరిని దగ్గర రానివద్దంటారు, మరి ఆయన మాత్రం దగ్గర పెట్టి కూర్చున్నారు. అదంతా అవకాశవాదంలే. కానీ అయితే ఈ పరిశ్రమలు చాలా వచ్చాయండి. అంబానీ వచ్చారు, ఆదాని వచ్చారు. గత 5 ఏళ్లలో అనేక చోట్ల కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా వచ్చింది. తర్వాత కాకినాడలో పరిశ్రమలు వచ్చాయి. ఇవన్నీ కూడా కాకినాడని గుర్తుకొచ్చింది. అది అక్కడ తుని దగ్గర ఫార్మా హబ్కి కేంద్రం నుంచి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం అక్కర్లేదని రాసింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. మరి ప్రాజెక్టులకి అడ్డం పడితే రెడ్ బుక్ అంటాడు ఇప్పుడు ఈయన. అసలు చంద్రబాబు గారు సీఎమ్మా, ఈయన సీఎమ్మా? ఈ పోలీసులు ఏంటి ఇట్లా పచ్చ చొక్కాలు వేసుకున్నారని డైరెక్ట్గా ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది రాష్ట్రం? ఏమవుతుంది అసలు? సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిఫాక్టో సీఎం లోకేష్ అండి. లోకేష్ ఏం చెప్తే అది నడుస్తుంది. పోలీసులు కానీ, అధికారులు కానీ, IAS, IPS అధికారులు కానీ మొత్తం కూడా లోకేష్ చెప్పే
మాటలు మాత్రమే ఫాలో అవుతున్నారు. లోకేష్ రెడ్ బుక్ లో ఏ పేర్లు ఉంటే ఆ పేర్లకి ఇంటూ మార్కు పెడుతున్నారు. ఆ మిగిలిన వాళ్ళపై కేసులు పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా లోకేషే ఇప్పుడు డిఫాక్టో సీఎం. ఆయన నిర్ణయాలే జరుగుతూ ఉన్నాయి. సో యువరాజులాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. యువరాజులాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అయితే చంద్రబాబు గారి పరువు ఏమైపోద్ది, పవన్ కళ్యాణ్ గారి పరువు ఏమైపోద్ది? ఒకప్పుడు సంజయ్ గాంధీ ఇందిరాగాంధీకి డిఫాక్టోగా పనిచేశారని తీవ్రంగా విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈయన యువరాజులాగా ఇట్లా చేస్తుంటే ఈయనకి చంద్రబాబు గారికి అప్రతిష్ట కాదా? ఇందిరాగాంధీ గారికి ఉండే ఏకైక అప్రతిష్ట ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా సంజయ్ గాంధీ అండి. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక సంజయ్ గాంధీ లాగా లోకేష్ పనిచేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు కేవలం రివ్యూలకు, ఈ పెన్షన్ పంపిణీలకు మాత్రమే పరిమితం అయిపోయారు. సచివాలయానికి వెళ్ళడం, రివ్యూలు చేయడం, హెచ్చరికలు చేయడం తప్ప ఏం లేదు. మిగిలిన పరిపాలన అంతా కూడా లోకేషే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా తగ్గిపోయింది. ఈ 10 నెలల్లో పవన్ కళ్యాణ్ హవా మొదట 3 నెలలు ఏదో కొనసాగింది, కానీ ఇప్పుడైతే పెద్దగా లేదు. ఏ ఫ్లెక్సీకి చూసినా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటోలే కనిపిస్తున్నాయి. నెంబర్ 2 లోకేష్ పాలనే నడుస్తుంది. లోకేష్ ఎవరి పేరు చెప్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు. జైలుకి వెళ్ళడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉంటే ఈ 5 ఏళ్ళు జైలు నింపుతూ వాళ్ళు గడపడమే తప్ప వేరే మార్గం లేదండి. రైట్. రాజీవ్, నారా లోకేష్ గారు ఎవరన్నా పరిశ్రమలకు అడ్డుపడితే రెడ్ బుక్ లో పేరెక్కిస్తాను అన్నారు. సరే, అది రెడ్ బుక్ కాదు, అది బ్లడ్ బుక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తం, నాయకుల రక్తం, సామాన్య ప్రజల రక్తం పీల్చేటట్టు ఒక రక్త పింజరి ఆ రెడ్ బుక్. అయితే ఆ రెడ్ బుక్ లో పేరెక్కిస్తా అన్నాడు కదా. నిజంగా నారా లోకేష్ గారికి అంత చిత్తశుద్ధి ఉంటే, అంత ధైర్యం ఉంటే, మీరు ఇందాక చెప్పారే బల్క్ డ్రగ్ పార్క్, అది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 రాష్ట్రాలు పోటీ పడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభా పాఠవాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ సాధించుకున్నాం. దాన్ని కాకినాడ జిల్లా తొండంగి దగ్గర పెడతామంటే వద్దని చెప్పి లెటర్లో రాసిన వ్యక్తి మీ యనమల రామకృష్ణుడు గారు. రాయండి, రెడ్ బుక్ లో రాయండి, చూస్తారు యనమల రామకృష్ణ గారి పేరు. యనమల రామకృష్ణ గారి పేరు రాయండి. నారా లోకేష్ గారు రాసి ఆయన జైలుకు పంపుతారా నారా లోకేష్ గారు? ఎందుకు వచ్చినటువంటి మాటలు? మీరు కూడా మీ తండ్రి గారి లాగే తయారై చెప్పేదొకటి చేసేదొకటి ఎందుకు వచ్చినటువంటి డబ్బా కబుర్లను అడుగుతున్నా. మీరు ఈరోజు మీరు మర్చిపోవచ్చేమో, మీరు ఇప్పుడు ఏదైతే సిబిజీ ప్లాంట్ అని చెప్పి, రిలయన్స్ వారని చెప్పి బాకాలు ఊదుకుంటూ టెంకాయల మీద టెంకాయలు కొట్టేస్తున్నారే, దాని చరిత్ర తీస్తే మీకు తెలియదేమో. నేను చెప్తాను నారా లోకేష్ గారు. ఫిబ్రవరి 14, 2024 సంవత్సరంలో దానికి శంకుస్థాపన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడే. మళ్ళీ మీరు ఈ రోజు వచ్చి శంకుస్థాపన చేయడం ఏంటి? సుమారు 8 ప్లాంట్లకి 8 సిబిజీ ప్లాంట్స్ కి సంబంధించిన నిర్మాణం 302 ఎకరాల్లో 1920 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పెట్టినప్పుడు అంబానీ గారు కానీ, అదానీ గారు కానీ, జిందాల్ స్టీల్స్ కానీ, లేదు అంటే భజంకర్లు కానీ, బంగారు కానీ, వీళ్ళందరూ కూడా అనేక కంపెనీలు వచ్చి ఎంతో ఎంఓయూలు చేసుకుని అనేక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. అయితే ఈ రోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. దానికి మీరు బాకాలు ఊదుకుంటారు మీరు తెచ్చామని. హైడ్రోజన్ ఆపు జగన్ గారు తెచ్చారు, అది మీ ఖాతాలోనే వేసుకుంటారు. టీసీఎస్ వస్తుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ఫోసిస్ వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. యోకోహామా టైర్స్ వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మీ ఖాతాలోనే వేసుకుంటారు. మళ్ళీ ఈ రోజు నిశ్చిగ్గా రిలయన్స్ వారి సిబిజీ ప్లాంట్ కూడా వేసుకున్నారంటే సొమ్ము ఒకటి స్టోక్ ఒకటి అని చెప్పి ఇంకెందుకు ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కూడా మావే అని చెప్పు తిరగండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు అంత నిస్సిగ్గుగా, అంత మొహమాటం లేకుండా, ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించకుండా మీరు ఇంత నిస్సిగ్గుమైనటువంటి ప్రచారం యావో మీకు ఉన్నప్పుడు చేసుకోండి. ఆరోగ్యశ్రీ తెచ్చింది మీరేం చెప్పుకోండి, ఫీజు ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది మీరేం చెప్పుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన అంత గొప్పగా, అంత మా నాన్న చెప్పాడు, మా నాన్న చెప్పట్టు చేసినా కూడా నిస్సిగ్గుగా చెప్పుకోండి. ఆ స్థాయికి మీరు దిగజారిపోతున్నారు. ఎందుకంటారు? మీకు అధికారం ఇచ్చారు, సరే మాకన్నా బాగా చేస్తారని నమ్మారో, లేకపోతే ఈవీఎంల మయమో, లేకపోతే మీ దొంగ హామీలు నమ్మడం వల్ల మీకు అవకాశం వచ్చింది. ఈ వచ్చినప్పుడు రెడ్ బుక్, బ్లడ్ బుక్, బుక్లు కూడా ఎందుకు? రాజ్యాంగం అనే బుక్ అమలు చేయండి. రాజ్యాంగం అనేటువంటి బుక్ ఉంది నారా లోకేష్ గారు, మీకు తెలియకపోతే మీ అడ్రస్ కి నేను రాజ్యాంగం అనే బుక్ పంపుతాను, దాన్ని చదవండి. దాన్ని అమలు చేయండి. కాదు అంటే మొత్తం చంద్రబాబు గారికి వాళ్ళకి కూడా అప్రతిష్ట వచ్చేలాగా ఈయనే సీఎం లాగా వ్యవహరిస్తున్నాడనే విమర్శ ఇప్పుడు గోపి గారు కూడా చేస్తున్నారు కదా సార్.
చంద్రబాబు నాయుడు గారికి అప్రతిష్ట వస్తుందా రాదా అని పక్కన పెడితే అతను గతంలో కూడా వెన్నుపోటానో లేదంటే అనేక చంద్రబాబు నాయుడు గారు అనగానే గుర్తొచ్చే నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆలోచించాలా. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఉందా లేదా నాకు ఆ డౌట్ వస్తుంది. ఆయన మాట్లాడిన డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన్ని కాప్ జాతిలో పెద్ద మరో రంగా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఆయన రంగా గారు ఈ విధంగా చేశారు. ఎంత ప్రజా పోరాటాలు చేస్తే ప్రజానాయకుడు అయ్యాడు మోహన్ రంగా గారు. మరి ఆయనకి టీ ఇచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సావాసం చేసిన చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో నారా లోకేష్ దగ్గర వంగిపోయి పవన్ కళ్యాణ్ బతకాల్సినంత అవసరం ఏమొచ్చింది రాజకీయంగా? ఈ మాత్రం మంత్రి పదవులు రావా? మీరు బీజేపీలోకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తీసుకున్న కేంద్ర మంత్రి పదవి ఎవరా? ఆ మాత్రానికి పార్టీ ఎందుకు, జన సైనికులు ఎందుకు, వీరమహిళలు ఎందుకు, బిల్డప్ బాబాయ్ మాటలు ఎందుకు, మళ్ళీ లోకేష్ కి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోవడం ఎందుకు? వాట్ ఈస్ దిస్? ఏమన్నా అంటే సీజ్ ద షిప్ అంటాడు. ఈయనతో 7 కోట్లు ఫైన్ కట్టించేశారు. ఈయన అప్రతిష్ట పోలు ఆల్ చేశారు. తెలుసుకోడు. రైట్, టైం అయిపోయింది మిత్రమా. తిరుమల ఎంత భద్రం, కొండపై వరుస ఘటనలతో ఆందోళన అంట. బిల్డప్ బాబాయ్లే ఇప్పుడు ఇస్తున్నారు. అప్పుడేమో చంద్రబాబు గారు జగన్ గారి టైంలో ఇష్టం వచ్చినట్టు రాశారు. ఇప్పుడేమో కలిసి పని చేయలేరు అని టీటీడీ వాళ్ళని ఆయన చంద్రబాబు గారు అన్నారంట. కానీ వాళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకున్నారో లేదు. 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా టీటీడీని తీర్చిదిద్దాలంట. సేవల్లో 100% మార్పు వచ్చిందంట. ఒక పత్రిక ఇంకో బిల్డప్ బాబాయ్ ఏమో కొంచెం వ్యతిరేకంగా రాశారు. బర్డ్ ఫ్లూ కలకలం, కూటమి ప్రభుత్వంలో గందరగోళం, 2 నెలలుగా ఎక్కడా లేవంటూ అబద్ధ ప్రకటనలు, ప్రభుత్వ శాఖల పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు. గత నెల 15న నరసరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి మృతి, నెలాఖరులో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారి వ్యక్తుల్లో బర్డ్ ఫ్లూ. ఇక పోలవరం గ్యాప్ 1 డిజైన్లకు జలసంఘం ఓకే అంట. గ్యాప్ 1 పెట్టింది ఎవరు? చంద్రబాబు గారే కదా. నూతన ఆవిష్కరణల హబ్బుగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేసేస్తారంట. బిల్డప్ బాబాయ్లు దంచేస్తున్నారు. ఇక ఊపిరాడిగా అమరావతికి నిధులు వచ్చేసాయంట. 3,535 కోట్లు విడుదల చేసిందంట ప్రపంచ బ్యాంకు. ఇక ఆనందంతో తబ్బిబ్బవుతూ తాండవం చేస్తున్నాయి ఈ ఎల్లో మీడియా. ఇవి దారా గోపి గారు అలాగే రాజీవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా చర్చా కార్యక్రమం. నమస్కారం.